డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈరోజు మనతో పాటు విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారు ఉన్నారు. టీడీపీ పార్టీ తరఫున ఆయన సైకిల్ మీదకి పార్లమెంట్కి వెళ్ళడం అనేది ఎంత వైరల్ అయిందో ప్రతి ఒక్కరూ చూశారు. ఒక కార్యకర్తగా ఎంపీ స్థాయికి వెళ్ళినటువంటి మనిషి ఏం మోటివ్ చేసింది అండ్ పార్టీ తరఫున ఏ రకమైనటువంటి సపోర్ట్ దొరికింది అండ్ ఇవాళ ఒక కార్యకర్త ఎంపీ స్థాయికి ఎదగడానికి విజయనగరం ప్రజలు అందించినటువంటి విజయం సామాన్యమైనది కాదు. 2,50,000 ఓట్ల మెజారిటీ పైన ఆయన ఓట్ బ్యాంక్ని గెలుచుకోవడం జరిగింది. సో అలాంటి వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన సక్సెస్కి కారణం ఏంటి, ఏ విధంగా ఆయన సక్సెస్ అయ్యారు అనేది వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళినటువంటి వీడియో బాగా వైరల్ అయిందండి. అసలు అంటే పార్టీ మీద మీకు ఎంత ప్రేమ ఉంది, ఒక్కొక్క తెలుగువాడిని మనకు ఉండేటువంటి ఐడెంటిటీని ఆ సైకిల్ రూపంలో ఏ విధంగా చూపించారని చెప్పడానికి గొప్ప నిదర్శనం అది. థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే టీడీపీ తెలుగువాడి ఆత్మగౌరవం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, మన ఐడెంటిటీని ఆ విధంగా చూపించడానికి ప్రొజెక్ట్ చేశారు. రియలీ గ్రేట్. ఒక్కొక్క ఎంపీ ఆ స్థాయిలో ఉండి సైకిల్ మీద వెళ్ళటం అనేది. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సంబంధించి నేను ఒక ఆర్టికల్లో చదివాను. అవకాశం ఇచ్చాము, దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక్కొక్క కార్యకర్త నుంచి ఎంపీ స్థాయికి వెళ్ళినటువంటి విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారు సో ఆ విధంగా పార్టీకి ప్రధానంగా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక్కొక్క ఆర్టికల్ కూడా చదివాను నేను. ఎలా సార్ ఒక కార్యకర్త నుంచి ఎంపీ స్థాయికి ఎలా మీ జర్నీ? ఇది నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నా పట్ల ప్రధానంగా ఉంచిన నమ్మకం. నేను ఒకటే ఫస్ట్ నుంచి కూడా భావించింది ఏంటంటే, చాలా సందర్భాల్లో నాకు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా అవకాశం వచ్చేటప్పుడు బీఫామ్ చేతికిచ్చి ఇవ్వలేకపోతున్నా, వేరే వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా నేను ఫీల్ అవ్వలే. ఒక్క నిమిషం కూడా ఏంటి ఇలా జరిగింది కూడా ఆలోచించలే. నేనేమనుకున్నానంటే, పార్టీ అనేది ప్రయోజనం అనేది పార్టీ దృష్టిలో చాలా అంశాలు ఉంటాయి. వారికి ఉన్న ఆబ్లిగేషన్స్ ఉంటాయి, వారికి ఉన్న ఒత్తిళ్ళు ఉంటాయి, లేదా వారికి ఉన్న ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉంటాయి, పార్టీ ప్రయోజనాలు. ఆ సందర్భాల్లో ఇవ్వలేకపోయారేమని ఫీల్ అయ్యాను తప్ప ఎందుకు ఇవ్వలేదని ఏ రోజు క్వశ్చన్ చేయలేదు. నా మనసు నేను కూడా క్వశ్చన్ చేసుకోలే, అరే ఎందుకు ఇక్కడ ఉన్నాను అనే ఫీలింగ్ కూడా రాలే. సో నేను చంద్రబాబు నాయుడు గారు ఏ పదవులు లేనప్పుడు కూడా ఎప్పుడైనా సామాన్యంగా ఎదురైతే అప్పలనాయుడు బాగున్నావా, ఎలా ఉన్నావు, ప్రేమగా పిలిచే సందర్భాలు కానీ, లేకపోతే నా మీద ఒక నమ్మకంతో ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇస్తే 3 జిల్లాల్లోనో లేకపోతే ఆ జిల్లాల్లోనో ఎలా ఉందని అడిగేటప్పుడు నేను జెన్యూన్గా చెప్పే సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆ నమ్మకాన్ని ఈరోజు స్ట్రాంగ్ అయ్యి మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఎంత ప్రతిష్టాత్మకం అంటే ప్రతి సీటు కూడా ఇంపార్టెంట్. అసలు లైఫ్ అండ్ డెత్. తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఓకే, గెలవకపోతే మరి లేదు అనే ఒక టర్నింగ్లో, ఆ పరిస్థితుల్లో మనం అడగకుండా అసలు మనం దరఖాస్తు చేయలేదు, లాబింగ్లు చేయలేదు, ఏం చేయలే. కేవలం అప్పలనాయుడు చాలా సందర్భాల్లో ఎన్నికపడ్డాడనో, లేకపోతే పార్టీ కోసం వెయిట్ చేసాడేనో, లేకపోతే పార్టీ కోసం సర్వీస్ ఇచ్చాడేనో, పార్టీ లైన్ను దాటలేదు కనుక ఆలోచనతో ఏమో బహుశా వారు పిలిచి, లోకేష్ గారు వారు పిలిచి, ఇద్దరు పిలిచి, పిల్లడం కూడా కాదు యాక్చువల్ ప్రకటించారు. అసలు ఇంటిమేషన్ కూడా లేదు. నాకు ఒక మిత్రుడు, పత్రికా మిత్రుడు, ఒక జర్నలిస్ట్ ఫోన్ చేసి మీ పేరు వచ్చిందని చెప్పేసి నాకు పెట్టాడు. ఆయన చాలా ఆనందం కలిగింది. అంటే నేనేమంటున్నానంటే, ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు? నేను మా అన్నయ్య 83 నుంచి మా అన్నయ్య గారు ఉన్నారు, సహదేవుడి గారు. వారు అయిన తర్వాత నేను డిగ్రీ అయిన సందర్భాల్లో తర్వాత 95 నుంచి యాక్టివ్ అయ్యాను, పార్టీకి చాలా యాక్టివ్ అయ్యాను. ఆ సందర్భంలో నేను చాలా యాక్టివిటీస్ పార్టీ పరంగా చాలా యాక్టివిటీస్ చేశాను. 3 జిల్లాల ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఉత్తరాంధ్రలో ట్రైనింగ్ దాదాపు 10 లక్షల మంది కార్యకర్త ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇన్ఛార్జి చేశారు నాకు డైరెక్టర్గా. ఆ సందర్భం అవచ్చు. గతంలో కూడా గ్రామ స్థాయి నుంచి నేను పనిచేశాను. అంటే 3 జిల్లాలకు ఇన్ఛార్జి కాకముందు మా వీరపురం విలేజ్లో కూడా గ్రామ కమిటీ సెక్రటరీగా పనిచేశాను. ఓకే. ఆ వాటర్ లిస్టులు పట్టుకెళ్ళి కూడా సెలక్షన్లో వాటర్ లిస్ట్ కూడా స్లిప్లు కూడా రాసేవాడిని పార్టీ పరంగా. పోలింగ్ బూత్ ఏజెంట్ కూడా వెళ్ళా, ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్ కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంత ప్రేమ ఏంటి సార్ అసలు? అంటే మా అన్నయ్య, మేము చిన్నతనం చదువుకున్నప్పుడు మా ప్రాంతంలో మాజీ మంత్రి శ్రీరాములు నాయుడు గారు ఉన్నారు, గొర్రెల శ్రీరాములు నాయుడు గారు. కాంగ్రెస్ వాదైన చాలా నిజాయితీపరుడు, చాలా మంచి వ్యక్తి, పవర్ఫుల్గా ఉండేవాడు, ఒక ఎథిక్స్ ఉన్న వ్యక్తి, స్ట్రాంగ్ ఉండేవాడు. ఆయన మా గ్రామాలను శాసించేవాడు. ఆయన దాదాపు ఒక 40-50 గ్రామాలు
ఆయన ఎవరు చెప్తే ఎంపీపీ సర్పంచ్ ఎంపీటీసీ, అప్పుడు ఎంపీటీసీ లేవు, సర్పంచ్, ఆయన ఏం చెప్తే అదే కార్పొరేటర్కి సంబంధించి ఏమన్నా కార్పొరేషన్ సంబంధించిన ఏ పదవులైనా సరే, చిన్న చిన్న పదవులైనా పెద్ద పదవులైనా నాయుడు గారు చెప్పారంటే ఏకగ్రీయంగా వేసేసేయడమే. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ 82లో ఏర్పాటైన తర్వాత మా అన్నగారు ప్రతిభా భారతి గారు పోటీ చేసినప్పుడు మా ఊర్లో ఆ జెండా తీసుకొచ్చి మా ఇంటికి కట్టాడు. ఫస్ట్ టైం అనమాట. కట్టేటప్పుడు మా మా విలేజ్లో కానీ మా పేరెంట్స్, మా ఫాదర్ కూడా అప్పుడు మరి పార్టీ లేదు కనుక ఆయన ఫాలో అవరే, శ్రీరామ్ రెడ్డి గారు ఫాలో అవరే. ఈ సమయంలో మా ఫాదరు మా వాళ్ళంతా కూడా మా నాన్నగారు ఏమన్నారంటే, సరే నీ అభిప్రాయం నీకు ఉండొచ్చు, నువ్వు ఓట్లు టీడీపీకి వేసుకో, కానీ జెండా కట్టొద్దు, పెద్ద ఆయన్ని మనం అగౌరవపరిచినట్లుగా అవుద్ది, ఆయన సహజంగా ఆయనతో నడుస్తుంది కదా జర్నీ అదంతా, ఎందుకని చెప్పి సార్ నేను అనేటప్పుడు మా బ్రదర్ అన్నాడు, నాన్న మనకెందుకు అట్లా, నా అభిమానంతో నేను కట్టుకున్నాను జెండాని. ఆ సందర్భంలో మనం ఆయన వచ్చిన తర్వాత జెండా కాదు, మనం ఓట్లు వేయడం కాదు, జెండా కట్టాలి, ప్రజాస్వామ్యం ఏదో ఆయన ఏదో రిజిస్ట్రేషన్ మాట్లాడిన తర్వాత పార్టీ జెండా కట్టిన తర్వాత ప్రతిభా భారతి గారు 83లోకి వెళ్ళడం, ప్రభంజనం రావడం, ప్రతిభా భారతి గారు ఆ రోజుల్లో వచ్చేటప్పుడు తిరగడం, ఎందుకు ఆ సమయంలో మేమందరం యాక్టెడ్ అయ్యాం, పిల్లలం కదా, చదువుకుంటున్నాం, హై స్కూల్ చదువుకుంటున్నాం స్టేజ్ అది. యాక్టెడ్ అయిన తర్వాత అలా జర్నీ అయిన తర్వాత ఫస్ట్ టైం మా ఊరికి రోడ్డు వేయించడం, మా ఊరికి రోడ్డు కూడా లేదు అప్పుడు, రోడ్డు వేయడం, ఎలక్ట్రికల్స్ రావడం, ఇవన్నీ చూస్తున్నాం. తెలుగుదేశం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఇలాగ అవుతున్నాయి. ఒకటి అంటే చీకటున్న దీని నుంచి వెలుతురు వచ్చింది, ఒకేసారి ఎలక్ట్రికల్ వచ్చింది, రోడ్డు వచ్చింది. ఇట్లా చూడగానే ఒక అభిప్రాయం అనమాట, ఓహో తెలుగుదేశం పార్టీ అంటే ఇలా ఉంటుంది, గత పాలన కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంది, సో ఈ పార్టీని మనం ఇచ్చేయాలని చెప్పేసి అట్లాగా ఎడిట్ అయ్యాం. ఎంటైర్ ఫ్యామిలీ ఊరు కూడా అయిపోయి, మా ఊరు కూడా అట్లా అయిపోయి. ఈ క్రమంలో 95లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీకాకుళం వచ్చారు మున్సిపల్ గ్రౌండ్లో. నేను ఈనాడు రిపోర్టర్గా పనిచేస్తున్నాను. ఆ సమయంలో వచ్చేటప్పుడు మున్సిపల్ గ్రౌండ్లో ప్రతిభా భారతి గారు, ఎర్రనాయుడు గారు, కళా వెంకటరావు గారు, తమ్మినేని సీతారాం పార్టీలో ఉన్నారు. అప్పుడు అందరూ ఒక పొజిషన్లో ఉన్నారు. అప్పుడు ఒక సందర్భంలో నాకు మేడం గారు పిలిచి ఒకసారి నాకు సార్ పరిచయం చేశారు. మా నప్పలనాయుడు పార్టీ మెంబరే, బట్ ఈనాడులో చేస్తున్నాడు, చాలా యాక్టివ్, చాలా మంచి వ్యక్తిని ఏదో పరిచయం చేస్తాక చంద్రబాబు నాయుడు గారు సెకండ్ ఇచ్చేటప్పుడు చేయి తాగేటప్పుడు చాలా ఒక స్పర్శ, చాలా పాజిటివ్గా ఆయన యాక్టివిటీస్. అంతకుముందే ఆయన కోసం చదివేవాడిని, ఎట్లా ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత, లేకపోతే గతంలో అసలు ఇక్కడ ఈ స్టేజ్ రావడానికి ఏంటి కారణం, ఇవన్నీ కూడా నేను స్టడీ చేసేవాడిని, చదివేవాడిని బాగా ఆయన బుక్స్. ఆ క్రమంలో ఆయన మీద పార్టీతో పాటు ఆయన మీద వ్యక్తిగతమైన ఎఫెక్షన్ స్టార్ట్ అయ్యింది. ఆయన ఉండేటప్పుడు బిల్ గేట్స్ ఇక్కడ రావడం, హైదరాబాద్ రావడం, లేకపోతే ఇతర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ డైనమిక్గా ఉండడం, అలా సందర్భంలో అయినప్పుడు ఎలాగైనా సరే సార్ దగ్గర అవ్వాలి, బాబు గారి దగ్గర అవ్వాలి, పార్టీ దగ్గర అవ్వాలి అని ఒక సంకల్పంతో స్టార్ట్ చేశారు జర్నీని. మీకు ఇది హైదరాబాద్లో నెలకి ఇంటి దగ్గర ఉంటే 2 రోజులు ఉండేవాడిని నేను, అంతే, 2-3 రోజులు అంతే. విశాఖపట్నం ట్రైన్ ప్రయాణం చేయడం, హైదరాబాద్ దిగడం, 2 రోజులు చూసుకోవడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ 1 డే అటు చూసుకోవడం, మళ్ళీ ఇటు రావడం, ఇట్లా షటిల్ సర్వీస్ చేశాను. ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళడం, పార్టీ ఆఫీస్లో భోజనం చేయడం, పార్టీ ఆఫీస్లో నిద్రపోవడం, మా శిక్షణ తరగతులు ఉండి అట్లా ఆ ప్రోగ్రాం. అలా దగ్గర మనం కలగపోయినా సరే దూరం నుంచి చూడాలి, సార్ని చూసి ఇష్టపడాలి, ఆయన స్పీచ్ వినాలి, ఆయన మూమెంట్స్ తెలుసుకోవాలి, ఆయన ఏం చేస్తున్నా తెలియాలి. ఇలా క్లోజ్గా ఇష్టపడే సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బహుశా ఇష్టము మనసులో ఉండబట్టేమో ఈరోజు నన్ను ఆయన అడగకుండా, ఈరోజు పరిస్థితులు కూడా ఓపెన్గా చెప్పాలి, 100 కోట్లు ఒక ఎంపీకి పోటీ చేయాలంటే 100 కోట్లు కావాలి. పారిశ్రామికవేత్తలు కూడా మా కాన్స్టిట్యున్సీలో విజయనగరం పార్లమెంట్లో చాలామంది అడిగారు, ప్రయత్నాలు చేశారు. ఎంత ప్రయత్నాలు అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ కూడా చేశారు వారి మీద. కానీ వారు ఇప్పుడు కూడా ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నారని అనేవారంట. ఆ వ్యక్తి ఎవరో తెలియక చాలామంది అన్వేషణ చేశారు, ఎవరు ఆ వ్యక్తి కోసం బాబు గారు ఎందుకు మాట పేరు చెప్పేవాడు కాదంట ఆయన, పెద్ద ఆయన, ఓ వ్యక్తి ఉన్నారు ఆయనకి ఇవ్వాలని చెప్పాను ఎవరంట. ఆ వ్యక్తి ఎవరు అన్నప్పుడు నాకు రావడం నాకు చాలా అదృష్టం. ఒక్కరోజు కూడా ఫోన్ కాల్ కానీ, ఒకరోజు కూడా నీకు ఇస్తున్నానని చెప్పడం కానీ ఒక్కరోజు చెప్పలే. మరి నేను ఎమ్మెల్యేకి అయితే ఇచ్చర్లకి వర్క్ చేసుకున్నాను, ఎమ్మెల్యే కోసం చాలా ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఒకసారి చట్టసభలోకి వెళ్ళాలి. నా కోరిక ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చట్టసభలోకి వెళ్తున్నారు కనుక 24లో
నేను వారితో వెళ్ళాలి అని ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ని పర్ఫెక్ట్గా నేను చేసుకున్నా. బీజేపీకి పొత్తులో భాగంగా బీజేపీ అక్కడ పురంధేశ్వరి గారు, అక్కడ ఉన్న ఈశ్వరరావు గారు బలంగా అడగడంతో వారికి ఇచ్చారు. అయినా సరే నేను హట్ అవ్వలే. ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఎంపీకి ప్రకటించేందుకు 1 వీక్ గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో ఎక్కడ దూరంగా ఉన్నాను. మీడియా ఎవరిని అడిగితే ఏంటి పరిస్థితి అన్నా, లేకపోతే కొంతమంది ఇన్ఫినిటీ చేస్తామన్నా, లేకపోతే రకరకాలు వచ్చినా సరే దాన్ని ఏమి నేను మాట్లాడాలి, దూరంగా ఉన్నా. నాకు తెలుసు నా సంకల్ప బలం గొప్పది. చంద్రబాబు నాయుడు గారిని, పార్టీని మనం ఇష్టపడుతున్నాం అంటే ఆటోమేటిక్గా అది వస్తుంది. మనంలో ఇష్టపడకపోవడానికి ఏదైనా లాజిక్గా ఇష్టపడుతున్నామా, లేకపోతే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నామా, లేకపోతే ఏదో పైన ఇష్టపడుతున్నాం అనేది 3 ఉంటాయి కదా మనసుకి. అవునవును. సో మనకు తెలిసిపోతుంది రిజల్ట్. ఎప్పుడైనా సరే ఒక రిజల్ట్ వచ్చిందంటే బలంగా నమ్మేది ఏంటంటే మన ఇన్పుట్ ఎట్లా ఉంది ముందు బేసిక్గా అది ఉంటే రిజల్ట్ వస్తుంది. అవును. ఊరికినే షో వర్క్ చేస్తే రాదు. నేనేది బలంగా నమ్ముతాను. అది పదవి అవ్వచ్చు, వ్యవస్థలో గౌరవం అవ్వచ్చు. సో నేనేమనుకున్నానంటే 100% నేను చట్టసభలోకి వెళ్తున్నానని నమ్మకంగా ఉన్నాను నేను. ఓకే. 100%. కానీ ఈ మహా చట్టసభ ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈరోజు నేను మనను ప్రమాణ స్వీకరణ చేసినప్పుడు అడుగు పెడుతున్నప్పుడు ఒక మహా వ్యవస్థ, ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎంత బలమైన వేదిక మన పార్లమెంట్ వ్యవస్థ. ఆ పార్లమెంట్ వ్యవస్థ అడుగు పెడుతున్నప్పుడు మహానుభావులు ఎంతోమంది 7 times 8 times 6 times ప్రధానమంత్రి గారు మోడీ గారు ఒక పక్క, ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు, ఎంతో మేధావులు. ఒక రకం చెప్పాలంటే ఇంత ప్రపంచం అంటే మన భారతదేశంలో ఇంత కీలకమైన ప్లేస్లో మనం వెళ్ళామంటే చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారి క్రెడిట్ ఇది. వారు నమ్మకంతో ఇచ్చారు. ఒక కార్యకర్తగా ఉన్న మీకు ఎలా ఐడెంటిఫై చేశారు? ఫస్ట్ ఎప్పుడు ఎలా కలిశారు మీరు చంద్రబాబు నాయుడు గారు? సందర్భంలో నేను మార్కెట్ కమిటీ చైర్మన్ నాకు ఇచ్చేటప్పుడు ఏదైనా చేయాలన్న తపన అన్వేషణ చేశా. ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చాలా వారయ్యి ఒక 2 years ఎవరికి ఇవ్వాలి అన్న ఆలోచన. ఎందుకంటే మాకు చివరిబిల్లి అండ్ హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీకి పొందూరు మార్కెట్ కమిటీ అనేది కొద్ది ఫేమస్, పెద్దది. ఉత్తరాంధ్రలో హైయెస్ట్ మార్కెట్ కమిటీ, చాలా పెద్దది. పొందూరు కాదు, మీకు ఐడియా ఉంది కదా? అవును. సో అంత ప్రతిష్టాత్మకమైన మార్కెట్ కమిటీకి ఒక పక్క గద్దిబాబురావు గారు చిరుబిల్లి ఎమ్మెల్యే ఉన్నారు, మేడం గారు ప్రతిభా భారతి గారు హెచ్ఆర్లుగా వారు ఉన్నారు. వీళ్ళిరువురు కలవాలి. వీళ్ళిరువురు కలిపి ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ వేసుకోవాలి. వారికి కావాలి వారు, ఈమెకి కావాలి ఈమె. ఈ ప్రయాణంలో ఒక 1.5 year గ్యాప్ వచ్చింది వేయడానికి. నేను ఏం చేశానంటే ఏదైనా చెయ్యాలి, మనం రైతు బిడ్డగా వచ్చాం, రైతులకు ఏదైనా చెయ్యాలి. బహుశా ఫోకస్ చేశా మార్కెట్ కమిటీ చైర్మన్ అవ్వాలని అన్నప్పుడు నేను వచ్చి మేడం గారిని అడిగి వారి దగ్గర రిక్వెస్ట్ చేసి ఆ సందర్భంలో అయినప్పుడు అక్కడి నుంచి బాబు గారి నుంచి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే ఈ ఒక 10 పేర్లు ఉంటాయి కదా ప్రపోజ్ చేస్తారు, అందులో అప్పలనాయుడు అయితే బెస్ట్ ఏమని మెసేజ్ వెళ్ళడంతో ప్రతిభా భారతి గారు స్ట్రాంగ్గా ఉన్నారు మనకి ఇవ్వాలని, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇచ్చిన తర్వాత ఏం చేసామంటే ఇంత పరిస్థితుల్లో కూడా ఇచ్చారు. అంటే ఎంతమంది పోటీ పడిన సందర్భాల్లో మనకు పిలిచి ఇచ్చినప్పుడు మనం దానికి ఎంత బాధ్యతగా చేయాలని ఆలోచించినప్పుడు వరంగల్ మార్కెట్ యార్డ్లో ఆ రోజుల్లో వరి విత్తనాల కోసం, ఎరువుల కోసం మార్కెట్ యార్డ్ని రైతులు తగలబెట్టారు. నాకు అనిపించింది అక్కడ తగలబెట్టారు, ఈ మార్కెట్ కమిటీలో రైతులు జైజేలు కొట్టాలి, ఏం చేయాలి? కేస్ స్టడీ చేసిన తర్వాత మా సెక్రటరీ, మా సూపర్వైజర్లు అందరినీ, ఏఓస్ని అందరినీ మీటింగ్ పెట్టి నేను వెహికల్స్ ఒకటి ఇస్తాను. 5 మండలాలు మావి, 5 మండలాలకు 5 వెహికల్స్ ఇస్తాను. 5 వెహికల్స్ సంబంధించి రైతు అనేవాడు మార్కెట్ యార్డ్ ఎరువులకు కానీ విత్తనాలకు రాకూడదు. మనం ఎరువులు కానీ విత్తనాలు కానీ రైతు దగ్గరికి పోవాలి. ఓకే. దానికి సంబంధించి ఏదైనా మీకు టెక్నికల్ ప్రాబ్లం అయితే నాకు చెప్పండి, నేను భరించుకుంటా. లేదు ట్రావెల్స్కి ప్రాబ్లం లేదంటే టెక్నికల్ లేదంటే ఇవ్వచ్చు అనుకుంటే పెట్టండి. తీర్మానం చేస్తాం, మార్కెట్ కమిటీ సమావేశం పెట్టాం, తీర్మానం చేసి ఒక ప్రకటన చేసాం. రైతు అనేవాడు ఎవడు మా దగ్గర రావాల్సిన యార్డ్కి విత్తనాలు ఎరువులు మీ దగ్గరికే వస్తున్నాయి. నేరుగా దండోర వేయించాం, గ్రామాల్లో స్ట్రక్చర్ వేసి అట్లా ప్లాన్ చేస్తే దాన్ని ఎందుకు తగలబెట్టారు సార్? అప్పుడు విత్తనాలు ఎరువులు సకాలంలో ఇవ్వలేకపోయారు, రైతులు ఎక్కువ మంది వచ్చి ఇవ్వలేకపోయారు. దాని మీద రైతులందరూ కూడా గొడవ పెట్టి తగలబెట్టారు. ఓకే. ఆ స్ట్రక్చర్లోకి వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయారు. అంటే ప్లానింగ్ లేక, అదే ప్లానింగ్ లేక ఆ ప్లానింగ్ మీరు తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు మా కోస్ట జన్మభూమి కార్యక్రమంకి వచ్చారు. మా కలెక్టర్ గారు విజయనంద్ ఉండేవారు, వారు తమిళనాడు సీతారాం మినిస్టరు. ఎరువులు కూడా పొందూరు మార్కెట్ కమిటీ దీంట్లో మా టెక్చర్స్ ఇట్లా ఉన్నాయండి, ఎరువులు విత్తనాలకి ఏ రైతు మార్కెట్ యార్డ్కి రావట్లేదు, నేరుగా గ్రామాలకు పోయి రైతు దగ్గరికి పోతుందని చెప్పేసి వాళ్ళు ఒక అఫీషియల్ నోట్ పెట్టారు. సారు స్టడీ చేసి బాగుందని చెప్పేసి నన్ను పిలిపించారు.
ఎట్లా చేస్తున్నావు, నేను ఒక డెమో పెట్టాను అక్కడ, విత్తనాలు స్టాల్ పెట్టాను. పిలిచి అడిగిన తర్వాత ఏమ్మా ఎట్లా ప్లాన్ చేస్తున్నావు చెప్పు, ఇష్యూస్ జరుగుతున్నాయి కదా స్టేట్లో కొన్ని మార్కెట్ యార్డ్లో, నువ్వు ఎట్లా ప్లాన్ చేసావు అంటే అప్పుడు చెప్పా. సార్ ఏం లేదు సార్, టూర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాం, ఏ రూట్లో ఏ టైంలో వెళ్తుంది, దానికి ముందుగా వీఆర్ఓస్ని ఎంప్లాయీస్ని అంతా ప్లాన్ చేసి దండోర వేయించడం, దండోర వేయించేసి ఈ రోజున మీకు విత్తనాలు పలానా కామన్ ప్లేస్, అలాగే పార్టీ కార్యకర్త లేకపోతే మనకి ఇష్టపడిన వ్యక్తుల దగ్గర పెట్టడం కాదు, రైతులు ఉపయోగపడేది ఏదంటే పంచాయతీ ఆఫీసో లేకపోతే ఒక కామన్ ప్లేసులు ఆ గ్రామానికి సంబంధించి ఐడెంటిఫై చేసి అక్కడ పెడతామని చెప్పేసి దండోర వేయించినప్పుడు వాళ్ళు తీసుకున్నారు సార్. ఇదంతా టెక్స్చర్ అంతా ప్లాన్ చేసి మ్యాపింగ్ చేసి ఆయనకి చూపించా. చూపించిన తర్వాత వెంటనే వేదిక పైన పిలిచి బెస్ట్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా నేను ప్రకటిస్తున్నాను పొందూరు మార్కెట్ కమిటీది, అప్పలనాయుడు బెస్ట్ మార్కెట్ చైర్మన్ చెప్పేసి వేదిక మీద ఆయన ప్రకటించారు. సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, ఇప్పించారు గవర్నమెంట్తో. అప్పుడు అనిపించింది నాకు మన థాట్సే మన రిజల్ట్స్. ఎక్కడో ఏదో జరిగిపోతుందని మనం చేయలేమని కాకుండా ఒక ప్లానింగ్ ఉంటే అది కూడా చిత్తశుద్ధి ఉండాలి. బేసిక్గా ఎవరు మెప్పు కోసమో ఎవరో దీనికోసం మనం చేయడం కంటే బేసిక్గా నీ పాత్ర నువ్వేం చేస్తావు అనేది కొంచెం బుర్రపెట్టి చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. ఆ ప్రయాణంలో 2004లో గవర్నమెంట్ పోయింది. నాకు తెలుగు యువత అధ్యక్షుడికి ఇచ్చారు. అక్కడ ఎర్రనాయుడు గారు, ప్రతిభా భారతి గారు, కళా వెంకటరావు గారు అందరూ కూర్చొని డిసైడ్ చేసి మార్కెట్ కమిటీ చైర్మన్ బాగా చేశాడు కనుక, బట్ మనం శివాజీ గారు వీళ్ళంతా పెద్ద సీనియర్స్, అందరూ పెద్ద సీనియర్స్, వాళ్ళు 83 సీనియర్స్, తమ్మినేని సీతారాం అంతా కూడా అప్పలనాయుడు బాగా చేస్తాడని చెప్పేసి తెలుగు యువత అధ్యక్షుడిగా, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నాకు ప్రమోట్ చేశారు. మనం అడగలే, ప్రయత్నం కూడా చేయలే. అంటే యాక్చువల్గా ఏంటంటే నేను బేసిక్గా లాబింగ్ చేయను, లాబింగ్ అస్సలు చేయను. ఎందుకు చేయను అంటే లాబింగ్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు లాబింగ్ చేయకుండా వచ్చే ప్రయోజనాలకి ఇన్పుట్ రిజల్ట్స్ బాగా వస్తుంది. అంటే ఎలా అంటే లాబింగ్ చేయడం వల్ల ఏంటంటే అది మన ప్రయోజనం వచ్చినా సరే ఆ మనిషి మన పట్ల ఒక రకమైన ఆలోచన వస్తుంది. తనగా ఇష్టపడి తన తెలుసుకొని మనకి ఇచ్చినప్పుడు ఆ రిజల్ట్ వేరేగా ఉంటుంది. ప్రూవ్ అనమాట. మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత ఎన్నికల కమిటీ సంస్థాగత ఎన్నికలు అవుతాయి. ఆ కమిటీలో అందరూ కూర్చొని అప్పలనాయుడు బాగా చేశాడు, సార్ కూడా బెస్ట్ అవార్డు ఇచ్చారు కనుక అప్పలనాయుడు ఖచ్చితంగా మనం ఇవ్వాలని చెప్పి తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చారు. ఇచ్చేటప్పుడు సారు టూరు ఒక్క 6 monthsలో టూర్ వచ్చింది శ్రీకాకుళం ప్రతిపక్ష నాయకుడిగా. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన సెక్యూరిటీ తగ్గించారు. సెక్యూరిటీ తగ్గిస్తే నేనేం చేశా, తెలుగు యువత అధ్యక్షుడిని కనుక నేను 200 మందిని ట్రైన్ చేసి తెలుగు యువతగా బనీన్లు వేసి యూనిఫామ్ వేసి మీ సెక్యూరిటీ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి, పోలీస్ సెక్యూరిటీ లేకుండా 200 members నేను ట్రైన్ చేసి ఏం చేశానంటే ఆయన 3 జిల్లాల్లో ఏదైతే వస్తారో అక్కడి నుంచి రిసీవ్ చేసుకుని శ్రీకాకుళం జిల్లా మీకోసం యాత్ర, అది బస్సు యాత్ర, ఆ యాత్రలో నేను సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు సార్ చూశారు, పోలీసులాగే వీళ్ళు కట్టుకొని షూ వేసుకొని బనీన్ వేసుకొని సారు బై వాక్ సారు బస్సులో ఉండేవారు, పబ్లిక్తో మాట్లాడేవారు, పబ్లిక్ని కంట్రోల్ చేసుకుంటూ. కొంతమంది ఉన్నారు వాని సెక్యూరిటీ, మిగతా మేము కూడా అదనంగా పబ్లిక్తో ఉంటే బై వాక్ చాలా ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు కూడా. వెళ్ళేటప్పుడు పలాస ఒక ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీలో రాత్రి 2 అయిపోయింది. సార్ క్యాంప్ ఆఫీసర్ పెట్టారు వెహికల్స్, అక్కడ నిద్రపోయాను నేను నేల మీదే అలసిపోయి. నిద్రపోతే 7 వరకు తెలుగు రాలే, అలసిపోయి ఉన్నాం కదా, ఉదయం 7 వరకు. సార్ ఉదయం లేచి యాక్టివిటీ చేస్తే బస్సు మేము నిద్రపోయాము. అక్కడ ఏదో ఒక ఇసుక దెబ్బలు ఉంటే ఆ దెబ్బల మీద నిద్రపోయాను. నేను ఈనాడు రిపోర్టరు సురేష్ అని, ఇద్దరం కూడా నిద్రపోతున్న తర్వాత సారుకి ఎర్రనాయుడు గారు ఆ సీన్ చూపించారు. ఉదయాన్ని వచ్చేసారు ఎర్రనాయుడు గారు, చెప్పారు ఎట్లా తెలుగు యువత ప్రెసిడెంట్ అప్పలనాయుడు ఇట్లా చేసి చూడండి కటిక నేల మీద నిద్రపోయాడు కార్యకర్త అని ఏదో ఆయన చెప్పవలసింది చెప్పాడు. నాకు తర్వాత తెలిసింది సార్ చూశారు. నాకు ఎవరో బాగా ఎండ వచ్చేస్తున్నారు, ఎవరిని లేపారు, ఫ్రెష్ అయ్యాం, మళ్ళీ మూవ్ అయిపోయాం. సార్తో ఇచ్చాపురం వరకు వెళ్ళాం. ఇచ్చాపురంలో నాకు సార్ అడిగారు ప్రోగ్రాం అయిన తర్వాత, దగ్గర తీసుకొని మా చాలా కమిట్మెంట్ ఇది ఎర్రనాయుడు గారు చెప్పారు, ఇట్లా రాత్రి నెల మీద నిద్రపోయే కదా, రూమ్స్ లేవా, అది ఉంది. రూమ్స్ ఉన్నాయి సార్, రూమ్స్ లేక కాదు, మీరు ఎక్కడున్నారు మీకోసం ఉండాలి, మీరు ఎక్కడుంటే అక్కడ ఉండాలి సార్, నాకు ఇష్టం అని నేను అనుకొని అయిన తర్వాత కంగ్రాచులేషన్ చెప్పి అక్కడే నాయకులందరూ చెప్పాడు కమిట్మెంట్ అట్లా ఉండాలని చెప్పిన తర్వాత అక్కడి నుంచి బాగా దగ్గర అయ్యి ఏ పని అప్ చెప్పినా సంస్థాగత ఎన్నికల్లో కానీ లేకపోతే ఇతర పనులు కానీ ఏ పని అయినా చెప్తే క్లోజ్డ్గా చూడడం, క్లోజ్డ్గా వెళ్ళడం,
మీకు విచిత్రమైన సంఘటన చెప్తున్నా. నాకు సంస్థాగత ఎన్నికలకి అబ్జర్వర్గా పంపిస్తారు, పరిశీలకులుగా, పార్టీ పరిశీలకులుగా. మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ గ్రామ స్థాయికి ఎన్నికలు కానీ చేయాలి. నాకు సింతపల్లి పాడేరు నియోజకవర్గం, సింతపల్లి కమిటీ పాడేరు నియోజకవర్గం వేశారు నాకు. పాడేరు ఏజెన్సీ ప్రాంతం, ఏజెన్సీ. నేను బత్తుల రామని మనకి రాజుల కాన్స్టిట్యున్సీ ఇద్దరిని వేశారు. మా ఇద్దరం వెళ్ళాం. పోలీసులు పాడేరు వెళ్ళిన తర్వాత కొంత దూరంలో ఆగి, సింతపల్లి ఏరియా సార్, దయచేసి మీరు వెళ్ళొద్దు, నక్సల్స్ ఉంటారు ఇక్కడ, మేము అసలు పర్మిషన్ ఎవరికి ఇవ్వమని చెప్పేసి చెప్పారు. డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పేశారు. డిపార్ట్మెంట్ వాళ్ళే అసలు వెళ్ళొద్దు అన్నారు. అసలు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, మీ మన కారు ఆపేశారు. ఎస్ఐ గారు రిక్వెస్ట్ చేశాను, సార్ ఏం కాదు సార్, మేము వెళ్తాం, మమ్మల్ని ఏమనరండి వాళ్ళు, మా మిత్రులు, మేము కూడా ప్రజాసేవకే ఉన్నాము, వారు అంతేనండి అంటే, లేదు సార్ మీకు తెలియదు అని కొద్దిగా సీరియస్ అయ్యాడు ఆయన. మీరు రాసి ఇవ్వాలి అని రాసి ఇచ్చా. మా అనుమతితో వెళ్తున్నాం, పోలీసులు అడ్డగిచ్చారు, వద్దన్నారు, కానీ మేము వెళ్తున్నాం అని చెప్పేసి నేను ఒక లెటర్ రాసి ఇచ్చా. కాన్ఫిడెన్స్ తోటి ఇచ్చాం. వెళ్ళిన తర్వాత సాయంత్రం 6 అయింది. ఇలా చాలా జీకే వలస అని ఒక మండలం, రూరల్ విలేజ్. వెళ్ళాం కమిటీ, మండల కమిటీ వేయాలని. కొండవతో ఉన్నాం, కొండవ వేసుకుంటాం, ఎల్లో సొక్క వేసుకుంటాం. వెళ్ళిన తర్వాత ఈయన రాము కూడా నన్ను కోఆపరేట్ చేశాడు. వెళ్దామన్నా ఏముంది, ఇప్పుడు మనం ఇంట్లో కూర్చున్న దేవుడు నిర్ణయాలు కొన్ని ఉంటాయి, జరగవలసింది జరుగుతుంది, మన బాధ్యత మనం చేయాలి. ఎందుకంటే మన మీద నమ్మకంతో వారి పార్టీ ప్రతినిధులు పంపించాను. అప్పుడు వెళ్ళాం, కూర్చున్నాం, కమిటీ లేవు, మాట్లాడేసాం. అన్న మేము పార్టీ నుంచి వచ్చామన్నా, మీరు ఎవరైతే పేర్లు చెప్పండి అన్న, రాస్తాం. ఒక 15 మంది కూర్చున్నారు, మేము ఎదురుగా కూర్చున్నాం. అక్కడ ఉన్న నాయకులు కొంతమంది వాళ్ళు తెలిసే రాలేదు, కొంతమంది స్థానిక నాయకులు, విషయం వాళ్ళకి అర్థమే రాలే మాతో, కానీ మేము వెళ్తామని చెప్పాం. వెళ్ళాం, కూర్చొని రాస్తున్నాం. ఇద్దరు లేచి ఏంటి, ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏమనుకుంటున్నారు, ఎవరిని వచ్చారా, ఇష్ట అడిగారు మీరు, తెలుగుదేశం నాయకులు ఎవరిని వచ్చారా, అసలు నాయకులు ఉన్న వాళ్ళు ఎవరు వచ్చారు ఈ ప్రాంతానికి అని స్టార్ట్ చేశారు. మా వాడికి అర్థమైపోయింది విషయం, మా రామ్కి. నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నా, నాకేమీ భయం లేదు. వీడన్నా ఏంటన్నా తేడాగా ఉంది పరిస్థితి, ఏం చేద్దాం అని అంటే, ఏం కదన్నా మాట్లాడుతున్నాడు అన్నా. అప్పుడు నేను లేసి, అన్న నేను మాట్లాడవచ్చా అన్న, మాట్లాడు అని కొద్దిగా అగ్రెసివ్గా అన్నాడు ఆయన. అన్న నా పేరు కలిసిటి అప్పలనాయుడు, నేను కనిదారు ఉద్యమం చేశాను, మీరే నా అప్పలనాయుడు అన్నాడు ఆయన. ఎట్లాగన్నాడు, మీరేనా అప్పలనాయుడు అన్నారు. ఎస్ అన్న నేనే అన్నాడు. పక్కెళ్ళాడు, 2 నిమిషాల తర్వాత మాట్లాడి, ఎవరితో మాట్లాడి నాకు తెలియదు, వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఉద్యమం చేశారు కరెక్టే అన్న, మీకు విషయం చెప్పాలి, మీరు కనుక ఇక్కడి నుంచి విడిచిపెడుతున్నాను మిమ్మల్ని, ఇంకో వాళ్ళైతే ప్రాణాలు తెలియదు లేదు, సీరియస్, ఎప్పుడు రావద్దు, నేనున్నాను కనుక సరిపోయింది ఈ ప్లేస్లో, మీరు నేనే లేకపోతే మీకోసం నాకు తెలుసు కనుక నేను ఉన్నాను. కట్ చేస్తే విషయం ఏంటంటే, నేను ధర్మాన ప్రసాద్ రెవెన్యూ మంత్రిగా ఉండగా కన్నిదారు ఉద్యమం చేశాను గ్రానైట్ కొండ పైన. అది ప్యూర్లీ గిరిజనులది. ఆయన గ్రానైట్ కొండ మీద అనుమతులు తెచ్చుకున్నాడు, అది రాంగ్ అని మేము ఫైట్ చేస్తాం. అది గిరిజనులు ఏంటంటే పోడు భూములు వారు సాగు చేస్తారు, ఆ కొండ గ్రానైట్ తీసిస్తే వాళ్ళ సాగు నష్టం జరుగుతుంది, వాళ్ళకి జీవనోపాధి ఉండదని చెప్పేసి నేను ఫైట్ చేశాను. అది అడ్వాంటేజ్. ఆ ఫైట్ చేసిన సందర్భాల్లో ఎక్కడి వరకు వెళ్ళిందంటే, అది దేశంలో కూడా చర్చ జరిగింది అప్పుడు ఆ ఉద్యమం. ఓకే, ఢిల్లీలో కూడా ధర్నా చేసాం, సోనియా గాంధీ ఇంటి ఎదురుగా. రాష్ట్రంలో చర్చ జరిగింది, ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు పీక్కి వెళ్ళింది. ఆ సందర్భంలో ఒక దశలో గిరిజనుల మద్దతు కూడా అన్నలు వచ్చారు మద్దతుగా సపోర్ట్ చేయడానికి ఆ కొండపైనకి. జనరల్గా మేము రాత్రులు పగలు ఏదో టైంలో మాట్లాడుతుంటాం కదా, దాన్ని నేను కన్వీనర్, ఉద్యమాన్ని కన్వీనర్ చేశాను నేను. వాళ్ళు అన్ని పార్టీలు సమన్వయం చేస్తూ కన్వీనర్ చేశాను. వాళ్ళు విన్నారమ్మ వాయిస్. నేను కామన్గా మాట్లాడుతుంటాను కదా, నా దగ్గర సీక్రెట్స్ కానీ ఇంకేం ఉండదు. ఈ ఫోన్ లాగ్స్ లేకపోతే వాట్సాప్ కాల్ మాట్లాడాలి ఏముండదు, ఫ్రీగా ఉంటాం, మాట్లాడుతాం. ఫస్ట్ నుంచి అలవాటు అది. సో అలా ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, ఐడెంటిటీ చేసుకున్నాడు, ఓహో వీరు పబ్లిక్తో ఉంటాడు మనిషి, ఇంత నేను డిస్టర్బ్ చేయకూడదని చెప్తూ పంపించారు. మేము వెళ్తేవాడికి రాత్రి అయింది. పోలీసులు మాకు 40-50 మంది పోలీసులు ప్లేన్ ఏరియాకి వస్తేవాడికి అయిపోయింది. ఇంకా మనం తీసుకురావాలి, ఇంకా లేదు, కష్టం రావడం అని ఉన్నప్పుడు ఎస్ఐ అడిగి సమిట్లకి, ఏంటి సార్ మీ రిస్క్ ఎట్లా ఉంటే అలా అంటే, ఇప్పుడు వీళ్ళతో మాకు హెరాస్మెంట్ ఎట్లా, మిమ్మల్ని ఎవరు కలిశారు, ఇప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి కదా. అవును, మిమ్మల్ని ఎవరు కలిశారు,
మీరు ఎవరు మాట్లాడారు, మిమ్మల్ని ఏమన్నారు, ఈ క్వశ్చన్స్ వీళ్ళు. అన్న మమ్మల్ని మీరేం అడగొద్దు సార్, మేము వెళ్ళాం, మా పార్టీ పని చూసుకుని మేము వచ్చేసాం, మమ్మల్ని ఎవరు ఏమనలేదు, మమ్మల్ని ఎవరు కలవలేదు అని చాలా ఓపెన్గా చెప్పి తప్పించుకుని వచ్చాం. అది జెన్యూన్ రిపోర్ట్ ఒకటి రాశారు. చూడండి, నక్సల్స్ తోటి కూడా నాకు పర్లేదు అనుకొని ప్రాణాలకు తెగించి వెళ్ళి మాట్లాడి పార్టీని ఎలా అయినా సరే బలోపేతం చేయాలి, సంస్థాగత ఎలక్షన్స్ నుంచి అయినా సరే అనేటువంటి మోటివ్తో ఉన్నటువంటి మనిషి కలిసెట్టి అప్పలనాయుడు గారు. అంటే ఒక కార్యకర్త నుంచి ఎంపీగా ఎదగడానికి నిబద్ధత కావాలి. ఆ నిబద్ధత కలిసెట్టి అప్పలనాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అంటే మైండ్ సెట్ ఎంత బాగా ఉంది అని అంటే ఏదైనా జరగనివ్వండి, నాకు ఒక అభిమానం ఉంది, ఆ అభిమానం కోసం ఉన్నా సరే నేను ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళాలి, అది అవసరం కూడాను అని ప్రతి దాంట్లోనూ. అంటే ఆయన ఏదైతే నిజాయితీగా నమ్ముతారో, ఇది నిజం అని ఏదైతే నిజాయితీగా నమ్ముతారో ప్రతి దాంట్లోనూ ఆయన మార్క్ ఆయన వేసుకుని ఉన్నారు. అది సక్సెస్ అవ్వాల్సింది ఇంకంతే. దానికోసం వేదన చేయడానికి సిద్ధం, ప్రాణాలకు సైతం అడ్డు పెట్టుకుని, అంటే నా ప్రాణం పోయినా పర్లేదు నేను చెయ్యాలి అని. పోలీసులు కూడా చూడండి లెటర్ రాయించుకొని మరి మా సమ్మతితోనే మేము వెళ్తున్నాము, ఇందులో మీరు అభ్యంతరం పెట్టారు చాలాసార్లు, అయినా సరే మేము మిమ్మల్ని ఖాతరు చేయకుండా వెళ్ళాము అని ఒక లెటర్ రాసి మరి అక్కడికి వెళ్ళి మాట్లాడి. రెండోది ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి మాట ఉంది చూసారా, ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి మీరు చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దాని తాలూకు విషయం మాకు తెలుసు కాబట్టి వదిలిపెడుతున్నాం, కానీ మీరు కాకుండా వేరే వాళ్ళు ఉండుంటే ఇక్కడి నుంచి వెళ్ళేవాడు కాదు అని వాళ్ళ చెప్పిన మాట ఉంది చూసారా సార్. వాళ్ళు ఎంత కమిటెడో చూడండి అసలు. ఎవరు వచ్చినా సరే మేమైతే మా విధి విధానాలు కానీ మా పద్ధతులు కానీ మార్చుకోము, మేము ఇదే, ఎవరిని వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేస్తే మాత్రం చంపేస్తాం అనేటువంటి మోటివ్తో ఉన్నటువంటి మనుషులు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు కన్విన్స్ చేసి బయటకు వచ్చారని అంటే చిన్న విషయం కాదు. అదే గ్రేట్ సార్. ప్రతి ఒక్కరూ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే పేషెన్స్, పట్టుదల, దాంతోపాటు గట్ ఫీలింగ్ ఒక మనిషికి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి కలిసెట్టి అప్పలనాయుడు గారు మాత్రం ప్రత్యేక ఉదాహరణ మీకు కంటి ముందు. అది పార్టీ పరంగా కానివ్వండి, అంటే ఏ రంగమైనా సరే మీరు మంచి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే యూనివర్స్ కూడా మీకు, అంటే ఒక చావు కూడా మీకు ఒక్కొక్క మంచి పరిచయాన్ని ఏ విధంగా చేస్తుంది అనేది చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ. నీలాంటోడు ఉండాలి అనుకొని పంపించేశారు. చూడండి, గ్రేట్ సార్. అది అయిన తర్వాత అయిపోయింది, వచ్చేసాం. సారు ఓ లెటర్ రాసాం, ఒక అనుభవం అని, సంస్థాగత ఎన్నికలు నిర్వహణ ఎట్లా ఉంటుంది అసలు. జనరల్గా ఏంటంటే సహజంగా కొన్ని ప్రాంతాలు ఏం చేస్తారంటే సంస్థాగత ఎన్నికలకి గ్రామ శాఖ అధ్యక్షునో లేకపోతే మండల పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికైనప్పుడు కూర్చొని రాసేస్తారు, ఎవరో అక్కడ లీడర్స్ ఎవరో చెప్తే రాసేస్తారు. మేము ప్రాక్టికల్గా రాసాం, నేను బొత్తల రామన్ మిత్రుడు ఇద్దరం కలిసి. రాసేటప్పుడు ఒక జెన్యూన్ రిపోర్ట్ ఇచ్చా. మా ప్రోగ్రామ్ కమిటీ చౌదరి గారు ఉండేవారు పార్టీ ఆఫీస్లో. సార్ మేము ఇట్లా వెళ్ళామండి, ఇట్లా జరిగిందని జరిగిన స్టోరీ అంత రాసి ఒక పేపర్ మీద పెట్టించాం. ఇందుకే ఎంత రిస్క్ తీసుకున్నాం అన్నాడు ఆయన. ఎందుకే అంత రిస్క్, ఇప్పుడు వెళ్ళే కదా, ఏదో చేయొచ్చు కదంటే, లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ చేయని చెప్పి అయిపోయింది. సార్ 1 month పోయిన తర్వాత నేను కలిసేటప్పుడు జరిగిన సంఘటనని ఆయన అడిగారు నాకు, నేరుగా అడిగినప్పుడు ఏంటి అప్పలనాయుడు ఇట్లా జరిగిందంట కదా. అవును సార్ జరిగింది సార్. ఓకే అమ్మా, ఏం కదమ్మా, పార్టీ అని అయిపోయింది. అయిపోయిన తర్వాత అదో సిచ్యువేషన్. రెండో సిచ్యువేషన్ ఏంటంటే నాకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా రేస్లో పెట్టారు. ఎవరు? శ్యామసుందర్ శివాజీ, గౌత్ శ్యామసుందర్ శివాజీ, కలిసెట్టి అప్పలనాయుడు, చౌదరి బాబ్జీ అని 3 పేర్లు పెట్టి వారు పబ్లిక్ ఒపీనియన్ అంటే పార్టీ కార్యకర్తల ఒపీనియన్ అడిగారు ఫోన్ ద్వారా పార్టీ. నేను సడన్ షాక్ అయ్యాను వాస్తవంగా. ఎలా శ్యామసుందర్ శివాజీ గారి పక్కన పేరు నా పేరు పెట్టారు, అడిగారు. పార్టీ చాలా గౌరవం ఇచ్చింది నాకు. ఇది రాకుండా పర్లేదు, కానీ నన్ను ఆయన పక్కన పెట్టి అడిగారంటే ఆయన ఒక ఉన్నతమైన మనిషి, గౌత్ లచ్చన్ గారు అబ్బాయి, సర్దార్ గౌత్ లచ్చన్ అబ్బాయి శివాజీ గారు. సో కంపారిజింగ్ చేసుకున్నా. ఆ టైంలో ఆర్కేట్ ఇచ్చారు పార్టీ అధ్యక్షుడిగా, సీనియర్ కనుక. నేను ఒక ఉత్తరం రాశా, కృతజ్ఞత లెటర్ చంద్రబాబు నాయుడు గారికి. సార్ నా పేరు మీరు గుర్తించి ఒక జిల్లా పార్టీ, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పేరు పరిశీలన పెట్టినందుకు మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటాను చెప్పి ఒక 4 లైన్లు పెట్టి సార్కి ఇచ్చా. ఆ ప్రోగ్రామ్ కమిటీకి ఇచ్చాను. ప్రోగ్రామ్ కమిటీ వాళ్ళు పంపిస్తారు. అట్లా పంపిస్తే స్టేట్లో ఇంతవరకు ఏ కార్యకర్త, ఏ నాయకుడు కూడా నాకు పదవి రాలేదని ఏడుస్తారు, పరిశీలన పెడితే నువ్వు కృతజ్ఞత చెప్తానవయ్యా అని మా చౌదరి గారు అన్నారు. సార్ మనకి ఇప్పుడు కూడా అన్నీ రావాలనో అన్నీ కావాలనుకుంటే ఎవరికి సాధ్యం కాదు. అసలు పరిశీలన రావడమే గొప్ప.
ఒక సామాన్య కార్యకర్తకి ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పరిశీలన రావడం చాలా పెద్ద గొప్ప. నాకు ఆనందం కలిగింది, ఇచ్చాను అంటే ఇది ఇచ్చిన తర్వాత సారు కార్యకర్తల సమావేశంలో ఆ విషయాన్ని ప్రస్తావన చేశారు. అప్పలనాయుడు అనే వ్యక్తి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పరిశీలన పెడితేనే పార్టీ కృతజ్ఞతగా చెప్పి ఒక ఉత్తరం ఇచ్చాడు. మీకు పదవులు ఇచ్చినా సరే ఎవరో ఉత్తరం రాయలేదని చెప్పేసి ఆయన ఒక సందర్భంలో చెప్పాడు. ఆయన నేనేమంటున్నానంటే ఆయన అంటాడని నేను రాయలేదు ఉత్తరం. మన మనసుకి, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి, మన మనసుకి మనం సమాధానం చెప్పుకోవాలి. ఆ పాజిటివ్గా వెళ్ళేటప్పుడే ఆ పాజిటివ్ రిజల్ట్స్ ఈరోజు అడగకుండా కొన్ని వెలకట్టలేని పదవి, ఇది వెలకట్టలేము. చాలామంది పారిశ్రామికవేత్తలు అదే సమయంలో ఒక దశలో అశోక్ గజపతిరాజు గారు పోటీ చేసిన స్థానం, వారు పోటీ చేస్తామంటే 2 నిమిషాలు కూడా ఆలోచించకుండా వారు టికెట్ ఇస్తారు. వారు నేను పోటీ చేయనని వారు చెప్పడం, తర్వాత సారు ఎంతమంది ఒక పక్క బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, పార్టీ వాళ్ళు, మా పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు చాలామంది పోటీ పడ్డారు. దాదాపు 15 నుంచి 20 మంది చాలా స్ట్రాంగ్గా సీరియస్గా 10 మంది పట్టారు. అసలు అదే జీవితం, అది లేకపోతే అవదని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానికోసం సర్వ ఆస్తిని అమ్మేయాలి, టికెట్ సంపాదించాలని. కానీ ఒక్క లాబింగ్, ఒక్క విషయం కూడా, ఒక్క నాయకుడితో కూడా రికమెండ్ చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరు నేను చెప్తున్నానంటే చాలా క్లోజ్డ్గా చూశారు నన్ను. నా లోకేష్ గారు అయితే నన్ను చాలా క్లోజ్డ్గా 10 ఏళ్ళకి గమనించారు. పార్టీకి ఎంత రాయలు, పార్టీ ముందు తర్వాత అప్పలనాయుడు. నేను ఎప్పుడు అన్నీ ఉంటాను నా క్లాసుల్లో కానీ నేను చెప్పినప్పుడు కూడా, ముందు పార్టీ తర్వాత నేను. అందుకే మొన్న మీరు చూసే ఉంటారు వైరల్ అయింది. అవును, ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను నా కేరింతలు కొట్టా. ఎందుకంటే నేను ముందు కార్యకర్తని, దాన్ని మర్చిపోకూడదు. బేసిక్గా అక్కడి నుంచి వచ్చాను నేను. మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఆ కోరిక. ఎన్నో దేవుళ్ళని కోరుకున్నా, ఎంతమంది దగ్గరికి వెళ్ళి అర్జించాం ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి. నాతో పాటు ఎంతోమంది 5 కోట్ల ఆంధ్రులు కానీ, తెలుగు వాళ్ళు కానీ. అలాంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆనందం ఆ సమయం మనకి. అప్పుడు అట్లా ఎందుకంటానంటే అట్లా క్లోజ్గా చూశారు. ఈరోజు అంత అవకాశం వచ్చింది. దానికోసం పార్టీ ప్రతిష్ట, అదే సమయంలో ప్రజలు, ఇప్పుడు దాదాపు 14 లక్షల పై మంది ఉన్న ఓటర్స్ కానీ, లేకపోతే 20 లక్షల మంది ఉన్న జనాభా కానీ, వాళ్ళు ఎంతో నమ్మకంతో 2,50,000 మెజార్టీ నాకు ఇచ్చి పార్లమెంట్ అడుగుపెట్టారంటే, ఒక పక్క పార్టీ, ఇంకో పక్క పబ్లిక్, ఇద్దరిని కూడా మంచి సమయానికి ఇచ్చాం. వేసిన ఓటుని ఉపయోగపడిందని వాళ్ళు అనుకోవాలి. వీరు కూడా పార్టీ అధిష్టానం ఏమనుకోవాలి, మనం ఇచ్చాం టికెట్ 100% పార్టీ ప్రయోజనమైంది, ప్రజలకు ప్రయోజనమైంది అనేది వీరు అనుకోవాలి. అప్పుడే మన సక్సెస్. గ్రేట్ సార్. అందుకు నేను బలంగా నమ్ముతున్నా ఏంటంటే, మనం ఎవరిని కూడా ఏ సందర్భంలో కూడా మనం అనవసరంగా మనం ఓటు వేస్ట్ చేసాం, లేకపోతే అనవసరంగా టికెట్ ఈయనకి ఇచ్చా గెలిపించాం అని వీరు అనుకోకూడదు, వారు అనుకోకూడదు. అట్లాగా అది బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. అందుకు నేను గెలిచిన మరుక్షణమే ప్రమాణ స్వీకారం చేయకముందే నేను ప్రజల్లో గెలిపాను. ప్రజలతో ఉన్నా, ప్రజల కోసం ఉంటా. నా సమయం అంతా కూడా అట్లానే కేటాయిస్తా. అందుకు ఈ ప్రాంతం కూడా సంబంధం లేదు. నిన్ననే ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది, పార్వతీపురం ఏరియా అరకు పార్లమెంటు, అక్కడ రైల్వే గేట్లు ఒక 3 గేట్లు ఉండడం వల్ల తెలుగు ప్రజలు, ఇటు నా కాన్స్టిట్యున్సీ వాళ్ళు అవ్వచ్చు, ఆంధ్ర నుంచి వలస వెళ్ళడానికి కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ గేట్ల వల్ల ఫ్లైఓవర్ కావాలి, రైల్వే గేట్స్ సమస్య ఇప్పటి నుంచే ఉంది ప్రాబ్లం. ఓ సందర్భాలు నేను ప్రయాణం చేసినప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఒక మిత్రుడు కూడా నాకు చెప్పాడు ఇట్లా ప్రాబ్లం ఉందండి అని. నిన్ననే ఏం చేశాను, రైల్వే మంత్రికి ఉత్తరం రాసి, సరే ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ సబ్మిట్ చేసి, ఆ రైల్వే మంత్రి ఓఎస్డీ ఉంటాడు, ఆయన స్వయంగా కలిసి యాక్చువల్గా మనం మెయిల్ పెట్టవచ్చు. యాజ్ ఎంపీగా ఎవరికైనా కన్సల్ట్ మినిస్టర్కో మన ప్రధానమంత్రికో మెయిల్ పెట్టేసి ఆ మెయిల్ ఉంటుంది, మెయిల్ ఫార్వర్డ్ చేసేవచ్చు. కానీ స్వయంగా వెళ్ళాలని చెప్పేసి నేను పార్లమెంట్ అయిన తర్వాత నిన్న వెళ్ళి స్వయంగా వాళ్ళు రైల్వే భవన్కి వెళ్ళి అక్కడ ఓఎస్డీ గారు ఉంటే వారి కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ ఇది ప్రాబ్లం, కొద్దిని కన్సల్ట్ చేయండి అని చెప్పేసి వారు చెప్పి డీటెయిల్ వివరాలతో వారికి రికమెండేషన్ ఇచ్చాను. అంటే మా సమస్య ఏంటంటే మన ప్రాంతంలో ఉండడం కాదు, అది ప్రజల సమస్య. ప్రజా ప్రయోజనం ఉండాలి, ప్రజల కోసం ఆలోచించాలి. పార్టీ ఎన్డీఏ కూటమికి బలంగా నమ్మి భారీ మెజార్టీ ఇచ్చి మమ్మల్ని పంపించారు. ఆ సమస్య అందరికీ ఉపయోగపడింది. అలా ప్రజా జీవితంలోకి ప్రతి చోట ప్రతిసారి చొచ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నారండి. అందుకే ఆ సక్సెస్ వచ్చింది. సో మచ్ కలిసేట అప్పలనాయుడు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.